సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో ఈరోజు తృతీయ స్కంధంలోకి అడుగుపెట్టాము. జనమేజయుడి మనస్సుకి కాసింత ఉపశమనం కలిగింది. దేవి యజ్ఞం ఎలా చేయాలో ఏమిటో వివరంగా తెలుసుకోవాలనుకున్నాడు. వ్యాసుణ్ణి అడిగాడు. వ్యాస మహర్షి, దేవి యజ్ఞం అంబాముఖం అన్నావు, అది ఏమిటి? ఎలా చేయాలి? నియమాలు ఏమిటి? ఫలం ఏమిటి? ఇవన్నీ సవిస్తరంగా చెప్పు. నువ్వు సర్వజ్ఞుడివి కనుక నాకున్న మిగతా సందేహాలు కూడా నీ ముందు ఉంచుతున్నాను. పనిలో పనిగా వాటిని కూడా తీర్చు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులని, సృష్టి, స్థితి, లయకారకులని విన్నాను. వారు సగుణులా, నిర్గుణులా, స్వతంత్రులా, అస్వతంత్రులా? ముసలితనము, మరణము వంటి ప్రాణిధర్మాలు, త్రివిధ దుఃఖాలు వారికి ఉన్నాయా, లేక సచ్చిదానంద రూపులా? వినాలి అని కుతూహలంగా ఉంది. అలాగే అష్టదిక్పాలకులు, ఇంద్రాదులున్నారని వింటున్నాం. వాళ్ల కథ ఏమిటి? పుట్టుక ఏమిటి? కాలవసులా కాదా? నిద్ర, మెలకువ, హర్షము, శోకము వంటి లక్షణాలు వాళ్లకున్నాయా? మన శరీరాల్లాగానే వాళ్ల దేహాలు సప్తధాతువులతో ఏర్పడ్డాయా, లేక వేరే ద్రవ్యాలతోనా? వారి గుణాలు, వారి ఇంద్రియ శక్తులు, వారి భోగాలు, వారి ఆయుర్దాయాలు, నివాస స్థానాలు, వైభవాలు ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటున్నాను. నా జిజ్ఞాస తీర్చు. జనమేజయ, చాలా గడ్డు ప్రశ్నలు వేశావు. వీటికి సమాధానం చెప్పడం తేలిక ఏమీ కాదు. అయినా నాకు తెలిసినంత మేర చెబుతాను, ఆలకించు అన్నాడు వ్యాసమహర్షి. ఒకప్పుడు గంగా తీరంలో నారద మహర్షి దర్శనం అయింది. సాష్టాంగ నమస్కారం చేశాను. ఆ మెత్తటి ఇసుక తిన్నెలపై నన్ను తన సరసన కూర్చోబెట్టుకున్నాడు. కుశల ప్రశ్నలు అయ్యాక నేను నీలాగే కొన్ని ప్రశ్నలు వేశాను. అతి విశాలంగా కనిపిస్తున్న ఈ బ్రహ్మాండానికి కర్త ఎవరు? కారణం ఏమిటి? అనిత్యమా, నిత్యమా? కర్త లేకుండా కార్యోత్పత్తి జరగదు కనుక కర్త ఉండే ఉండాలి. ఆ కర్త ఎవరు? ఒకరా, పలువురా? మహర్షి, ఈ సందేహ సందోహాలు తమలక మునిగి ఉక్కిరిబిక్కిరవుతున్నాను. తీర్చి నన్ను ఉద్ధరించు. ఎవరిని అడిగినా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెబుతున్నారు. శివుడని ఒకరు, విష్ణుమూర్తి అని ఒకరు, బ్రహ్మదేవుడు అని ఒకరు అంటున్నారు. వేదవేత్తులేమో సూర్యుడని చెప్పి ముప్పొద్దులా ఉపాసిస్తున్నారు. సరే, వరుణాది దిక్పాలకులను కర్తలుగా చెప్పేవారు ఉన్నారు. వినాయకుడనేవారు ఉన్నారు. వీరెవరూ కానే కాదు. కర్తృత్వమంతా ఆదిశక్తిదే. సర్వభూతాలకు, సకల దేవతలకు కన్నతల్లి ఆ ఆదిమాయయే అని నిర్ధారించి చెబుతున్న ఆచార్యులు ఉన్నారు. భవానీం కేచనాచార్యాః ప్రవదంత్య కిలార్ధతాం ఆదిమాయాం మహాశక్తిం ప్రకృతిం పురుషానుగాం బ్రహ్మైకతా సమాపన్నాం సృష్టిస్థిత్యంతకారిణీం మాతరం సర్వభూతానాం దేవతానాం తథైవ చ మాతరం సర్వభూతానాం దేవతానాం తథైవ చ అనాదినిధనాం పూర్ణాం వ్యాపికాం సర్వజంతుషు ఈశ్వరీం సర్వలోకానాం నిర్గుణాం సగుణాం శివాం. ఈ ఆదిపరాశక్తినే వైష్ణవి, శాంకరి, బ్రాహ్మి, వాసవి, వారుణి, వారాహి, నారసింహి, మహాలక్ష్మి నామధేయాలతో చెబుతున్నారు. ఇంకొందరు బ్రహ్మ పదార్థానిది కర్తృత్వం అంటున్నారు. ఆకాశం నుంచి ఊడిపడింది. ఈ బ్రహ్మాండానికి కర్త లేడు. ఇది అనీసం, అకర్తృకం, స్వభావోత్తం, ప్రకృతి సిద్ధం అని వాదానికి దిగుతున్న సాంఖ్యులు కనిపిస్తున్నారు. నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నాను, సతమతమవుతున్నాను. ఇదీ కాక నారదా, ధర్మాధర్మ వివక్ష ఒకటి ఎంతకీ తేలడం లేదు. ఏది ధర్మమో ఏది అధర్మమో గుర్తించలేకపోతున్నాను. సత్యధర్మరతులై సత్వగుణోపేతులైన దేవతలను పాపాత్ములు, తామసులు అయిన దానవులు నిత్యము పీడిస్తున్నారు. మా వంశంలోనే చూడు, పాండవులు ధర్మాత్ములు కదా, సదాచార పరాయణులు కదా, ఎన్ని కష్టాలు పడ్డారో.
ఎంతగా దుఃఖించారో అందరికీ తెలుసు. మరి ధర్మస్థితి ఏమిటి? ధర్మస్థితా సదాచారాః పాండవా మమ వంశజాః దుఃఖం బహువిధం ప్రాప్తాస్తత్ర ధర్మస్య కా స్థితిః. బ్రహ్మపుత్ర, నువ్వు సమర్థుడివి. మోహజలాలు నిండిన ఈ సంసార సముద్రంలో మునుగుతూ తేలుతున్న నన్ను జ్ఞానం అనే నావతో దాటించు, రక్షించు అని అడిగాడు. జనమే జయ, నువ్వు నన్ను అడిగినట్టే నేను ఇలా నారదుణ్ణి ఇబ్బంది పెట్టాను. అయితేనేమి, ఆ దేవర్షి జ్ఞాని కనుక ఓపికగా సమాధానాలు చెప్పాడు. అవన్నీ యథాతథంగా నీకు చెబుతాను, శ్రద్ధగా విని గ్రహించు అని నారదుడు నాతో అన్నాడు కదా. వ్యాస మహర్షి, ఒకప్పుడు ఇవే ప్రశ్నలను నేను మా తండ్రి గారిని వేశాను. నేను ఎవరిని ఆరాధించాలో, సర్వోత్కృష్టుడు ఎవరో చెప్పమన్నాను. ఎన్ని తీర్థాలు సేవించినా, ఎన్ని సాధనలు చేసినా మనస్సుకు శాంతి లభించడం లేదు. పరతత్వం తెలియనిదే శాంతి ఎక్కడిది? సందేహాలతో వికీర్ణమైన చిత్తానికి స్థిరత్వం ఎక్కడిది? అవిజ్ఞాయ పరం తత్వం కుతః శాంతిః పరంతప వికీర్ణం బహుధా చిత్తం నకుత్ర స్థిరతాం వ్రజేత్. ఎవరిని స్మరించను, ఎవరిని యజించను, ఎవరిని స్తుతించను, ఎవరిని భజించను, ఎవరిని అర్చించను? చెప్పు, సర్వేశ్వరుడెవరు? ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తే బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు. నాయనా, నువ్వు అడిగిన ప్రశ్నలు ఉత్తమోత్తమాలే, కానీ సమాధానాలు దుర్బోధాలు. అవి కూడా సంసారం పట్ల అనురక్తులకు తెలియవు. విరక్తులు, నిరీహులు, నిర్మత్సరులు మాత్రమే జ్ఞాతలు. వారే సమాధాన ప్రదాతలు అని చెప్పాడు. మహాప్రళయం సంభవించి స్థావర జంగమాలన్నీ నశించి సృష్టి అంతా ఏకారణమైపోయినప్పుడు కమలం నుంచి నేను జన్మించాను. అప్పటికింకా సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, వృక్షాలు లేవు, పర్వతాలు లేవు. తామరపు ఉదుద్దులో కూర్చుని ఉన్నాను. ఒంటరిగా ఆలోచించాను. అంతా జలమయం అయిపోయిన ఈ సమయంలో నేను ఎలా, ఎందుకు జన్మించాను? నాకు రక్షకుడెవరు? కర్త ఎవరు? సంహర్త ఎవరు? ఈ జలం అంతా దేని మీద ఆధారపడి ఉంది? భూమి అందామంటే అది ఎక్కడా కనిపించడమే లేదు. పోనీ నేను కూర్చున్న ఈ పంకజం సంగతి ఏమిటి? యోగారూఢమైన పదం కదా. మరి బురద ఏది? వెదుకుదాం, దీని మూలం పట్టుకుందాం అనిపించింది. బహుశా అక్కడ భూమి కూడా కనిపించవచ్చు అనిపించింది. నీటిలోకి దిగాను. వెదికాను 1000 సంవత్సరాలు వెదికాను. భూమి లేదు, మొదలు లేదు, ఏది కనిపించలేదు. కానీ ఆకాశం నుంచి తపహ తపహ అంటూ తపస్సు చేయమని అశరీరవాణి ఒకటి వినిపించింది. అలాగేనని పద్మంలో కూర్చుని 1000 ఏళ్లు తపస్సు చేశాను. అప్పుడు అశరీరవాణి మళ్ళీ వినిపించింది. సృజహ అంటే సృష్టించు అంది. ఎవరిని సృష్టించను? ఏం చెయ్యను? అగమ్యగోచరంగా ఉంది. విమూఢుడనై కూర్చున్నాను. అంతలోకి మధుకైటభులనే రాక్షసులు 2 వచ్చారు. యుద్ధానికి రమ్మంటూ నన్ను భయపెట్టారు. అప్పుడు తామర పువ్వు కాడలో నుంచి కిందికి నీటిలోనికి దిగాను. చాలా లోతుకి దిగాను. దీని తర్వాత ఒక పేజీ అంతా కూడా ప్రింటింగ్ లేదండి. నెక్స్ట్ పేజీకి వచ్చాము. మా మాటలకు జగదంబిక చిన్నగా నవ్వింది. అంతలోకి ఒక శుభ విమానం ఆకాశం నుంచి వేగంగా వచ్చి ఆగింది. త్రిమూర్తులారా, మీకు అద్భుతం చూపిస్తాను, రండి, విమానం ఎక్కండి అని ఆజ్ఞాపించింది. ఓం అని మేము ముగ్గురము అధిరోహించాం. ఓం అనేది అంగీకార సూచకం, అలాగే అనడానికి పర్యాయపదం. అది రత్నాలంకృతమైన దివ్య విమానం. ముత్యాల దండలు వేలాడుతున్నాయి. దేవమందిరంలాగా ఉంది. చిరుగంటల చప్పుడు ఇంపుగా వినబడుతోంది. ముగ్గురం నిశ్శంకగా కూర్చున్నాం. జగన్మాత స్వశక్తితో మళ్లీ ఆకాశంలోకి నడిపించింది. త్రిమూర్తులు సర్వలోక సందర్శనం చేయటం. విమానం వేగంగా దూసుకుపోతుంది. ఒక ప్రదేశంలోకి వెళ్లేసరికి ఆశ్చర్యం వేసింది. అక్కడ నీళ్లు కనిపించలేదు. ఫలభరితాలైన వృక్షాలు, కోకిల కల కూజితాలు, రమణీయమైన ఉద్యానవనాలు, పర్వతాలు, పచ్చిక నేల, నదులు, స్త్రీ పురుషులు, రకరకాల మృగాలు,
వాపీకూప తటాక ఫల్వలాలు, సెలయేరులు అన్నీ అద్భుతంగా కన్నుల పండువగా కనబడుతున్నాయి. విమానం వెడుతోంది. ఎట్ట ఎదుట సుందర నగరం, దివ్య ప్రాకారం, బారులు తీర్చిన బంగారు లోగిళ్ళు, లోగిళ్లలో యజ్ఞశాలలు. ఆ పట్టణాన్ని చూస్తూనే గుర్తించాం అది స్వర్గమని. ఎవరు నిర్మించారో కదా ఇంత అబ్బురంగా అనుకున్నాం. ఇంకొంచెం ముందుకు చూపు సారించాం. దివ్య తేజ సంపన్నుడై వేటతో వినోదిస్తున్న ఒక భూపాలుడు కనిపించాడు. మరుక్షణంలో విమానం మరొక దిశకు నడిచింది. అక్కడ నందనవనం కనిపించింది. అందులో ఘుమఘుమలాడుతోంది పారిజాత వృక్షం. దాని నీడలో 4 దంతాల ఐరావతం. వనమంతటా అప్సరసలు గుంపులు గుంపులుగా క్రీడిస్తున్నారు. నృత్య సంగీతాలు కోలాహలంగా సాగుతున్నాయి. గంధర్వులు, యక్షులు, విద్యాధరులు వందలు ఆ మందారవనంలో ఆడుతున్నారు, పాడుతున్నారు, ఆనందిస్తున్నారు. పౌలోమి శచీసహితుడై దేవేంద్రుడు అక్కడే వినోదిస్తున్నాడు. యమ, కుబేర, వరుణాగ్ని, సూర్య దేవతలు కనిపించారు. సంతోషించాం. త్రివిష్టపాన్ని చూసి త్రిమూర్తులం ఎంతగానో అబ్బురపడ్డాం. విమానం ఇంకా పైకి ఎగిరింది. మునుముందుకు సాగింది. బ్రహ్మలోకం చేరుకుంది. అక్కడ మరొక బ్రహ్మను చూసి శివకేశవులు విస్తుపోయారు. బ్రహ్మసభలో సకల వేదాలు, సకల శాస్త్రాలు సాకారంగా దర్శనమిచ్చాయి. సాగర, నది, పర్వతాది దేవతలు అక్కడే ఉన్నారు. ఈ చతుర్ముఖుడు అచ్చం నీలాగే ఉన్నాడు. ఎవరయ్యా ఇతడిని? శివకేశవులు నన్నడిగారు. ఏమో తెలియదన్నాను. నేనెవరిని? ఈయన ఎవరు? నాకు ఈ భ్రమ ఏమిటి? అంతా అగమ్యగోచరం. మరుక్షణంలో విమానం కైలాస శిఖరం మీద ఉంది. అక్కడ అంతటా ప్రమథులు, యక్షులు కిటకిటలాడుతున్నారు. మందార వనాల్లో కీరకోకిల మంజునాదాలు మారుమ్రోగుతున్నాయి. వీణా మృదంగ విన్నాదాలు మిన్నుముడుతున్నాయి. అంతలోకి వృషభారూఢుడై త్రిలోచనుడు శంభుడు భవనం నుంచి ఈవలికి వచ్చాడు. 5 ముఖాలతో, 10 చేతులతో, సిగలో నెలవంకతో, మొలకు పులితోలుతో, కండువాగా భుజాలపై ఏనుగుతోలుతో, గజానన షడాననులు అంగరక్షకులుగా విరాజమానుడై విచ్చేశాడు. నందీశ్వరుడు మొదలైన ప్రమథులు జయజయధ్వానాలతో వెంట నడుస్తున్నారు. నిర్గతో భవత్ శంభు వృషారూఢః త్రిలోచనః పంచాననో దశభుజః కృతసోమార్ధశేఖరః వ్యాఘ్రచర్మ పరిధానో గజచర్మోత్తరీయకః పార్శ్విరక్షౌ మహావీరౌ గజానన షడాననౌ శివేన సహ పుత్రౌ ద్వౌ వ్రజమానౌ విరేజతుః నంది ప్రభృతయః సర్వే గణపాశ్చ వరాశ్చ తే. నారదా, ఈ మరో శంకరుణ్ణి చూసి నేను మా తండ్రి విస్మితులమయ్యాం. మరుక్షణంలో విమానం వాయువేగంతో కదిలి వైకుంఠం చేరుకుంది. ఊహ కందని ఐశ్వర్యంతో వైకుంఠం వెలిగిపోతోంది. విష్ణుమూర్తి ఈసారి మరీ విస్మయం చెందాడు. ఆ వైకుంఠంలో అతసీకుస్మ సంకాసుడై, పీతాంబరుడై, చతుర్భుజుడు గరుత్మంతునిపై కనిపించాడు. లక్ష్మీదేవి వింజామరలు వీస్తోంది. గాలి తరంగాలకు చతుర్భుజుడి ఆభరణాలు మెల్లగా కదులుతున్నాయి. అతసీకుస్మం అంటే అవిసె పువ్వు. అతసీకుసుమాభాసః పీతావాసాశ్చతుర్భుజః ద్విజరాజాధిరూఢశ్చ దివ్యాభరణభూషితః వీజ్యమానస్తదా లక్ష్మ్యా కామిన్యా చామరైః శుభైః తం వీక్ష్య విస్మితాః సర్వే వయం విష్ణుం సనాతనం. శివుడు నేను చకితులమయ్యాం. ముగ్గురం ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ కూర్చున్నాం. విమానం వెడుతూనే ఉంది. క్షీర సముద్రం వచ్చింది. తెల్లని కెరటాలు నురుగులు కక్కుతూ లేచి పడుతున్నాయి. హోరు చెవులకు సాకుతోంది. ఆ సముద్ర మధ్యంలో ఒక ద్వీపం. మందార, పారిజాతాది దివ్య వృక్షాలు దట్టంగా అలుముకొని ఉన్నాయి. చిత్ర విచిత్రాలైన ఆస్తరణాలు పరిచి ఉన్నాయి, అంటే తివాచీలు పరిచి ఉన్నాయి. ముత్యాల దండలు వేలాడుతున్నాయి. పూలదండలకు లెక్కలేదు. అశోక, వకుళ వృక్షాలు, మొగలి పొదలు, సంపెంగ పొదలు పరిమళాలను వెదజల్లుతున్నాయి. కోకిలల కూతలు, తుమ్మెదల ఝంకారాలు శృతిపక్వంగా వినిపిస్తున్నాయి. ఇక దేవీ దర్శనం.
ఆ ద్వీపంలో ఒక పర్యంకం ఉంది. అది శివాకారంలా ఉంది. అంతటా రత్నాలు పొదిగి ఉన్నాయి. విమానం నుంచి చూస్తుంటే ఒక ఇంద్ర చాపం అక్కడ విరిసినట్లు అనిపించింది. కానీ కాదు. ఆ పర్యంకానికే హరివిల్లు అలంకరింపబడి ఉంది. దానిమీద ఒక వరాంగన కూర్చుని ఉంది. ఆ స్త్రీమూర్తి ఎర్రని వస్త్రాలు ధరించింది. ఎర్రని పూలమాలలు వేసుకుంది. ఎర్రచందనం పులుముకుంది. కన్నులు ఎర్రగా విశాలంగా ఉన్నాయి. పెదవులు ఎరుపు. కోటి మెరుపులు ఒకచోట గుమికూడి నిలిచినట్లు భాసిస్తోంది. మా కన్నులు మిరుముట్లు గొలిపాయి. సూర్యబింబంలా ఉంది. వరదాభయ హస్తాలు కాక తక్కిన రెండింటా పాశాంకుశాలు ధరించింది. ఇంతకు ముందెప్పుడూ చూసి ఎరగం ఆ దివ్యసుందరమూర్తిని. చిరునవ్వులు చిందిస్తూ కూర్చుంది. హ్రీంకారాన్ని జపిస్తున్న పక్షి బృందాలు సేవిస్తున్నాయి. కరుణామూర్తి, నితాంతారుణ, నవయవ్వన, కుమారి, శృంగారోచితమైన సింగారాలు, తామర మొగ్గల వంటి వక్షోజాలు, శ్రీచక్ర తాటంకాలు, తామర పువ్వులు, మణిమయ భూషణాలు, కనకాంగద కేయూర కిరీట పరిశోభిత, హృల్లేఖ, భువనేసి అని నామజపం చేస్తూ సఖీ బృందం స్తుతిస్తోంది. అనంగ కుసుమాది దేవకన్యలు ఆమెను పరివేష్టించి ఉన్నారు. షట్కోణ యంత్రరాజం మీద కూర్చుని కనిపించింది. రక్తమాల్యాంబరధర రక్తగంధానులేపన సురక్తనయనా కాంత విద్యుత్కోటి సమప్రభా సుచారువదనా రక్తదంతచ్చద విరాజిత రమా కోట్యధికా కాంత్యా సూర్యబింబ విగ్భాకిల వరపాశాంకుశాభీష్టధరా శ్రీభువనేశ్వరి అదృష్టపూర్వా సాదృష్టా సుందరీ స్మితభూషణా హ్రీంకారజపనిష్టైస్తు పక్షిబృందైర్నిషేవితా అరుణా కరుణామూర్తి కుమారీ నవయవ్వనా సర్వశృంగారవేషాఢ్యా మందస్మితముఖాంబుజా ఉద్యత్పీనకుచద్వంద్వా వినిర్జితాంభోజకుట్మలా నానామణిగణాకీర్ణభూషణైరుపశోభితా కనకాంగదకేయూరా కిరీటపరిశోభితా కనత్శ్రీచక్రతాటంకా విటంకమదనాంబుజా హృల్లేఖా భువనేసీతి నామజాపపరాయణైః సఖీ బృందైః స్తుతా నిత్యం భువనేసీ మహేశ్వరీ హృల్లేఖాద్యాభిరమరకన్యాభిః పరివేష్టితా అనంగకుసుమాద్యాభిర్దేవీభిః పరిసేవితా దేవీ షట్కోణ మధ్యస్థ యంత్రరాజోపరిస్థితా. మేము ముగ్గురము నివ్వెరపోయాం. బొమ్మల్లా నిలబడ్డాం. కన్నులప్పగించి చూస్తున్నాం. అప్సరస కాదు, గంధర్వాంగన కాదు, దేవతావనిత కాదు కాదు. ఇంతకీ ఈ కాంత ఎవరు? పేరు ఏమిటి? ఇక్కడ ఎందుకు ఉంది? ఇవన్నీ మాలో రేగుతున్న సందేహాలు. సహస్రనయన, సహస్రకర, సహస్రవదన, సహస్రనయన రామ, సహస్రకర సంయుత, సహస్రవదన రమ్య, భాతి దూరాద సంశయం. విష్ణుమూర్తి తనకున్న విజ్ఞానంతో ఒక నిశ్చయానికి వచ్చాడు. విమానంలో మాతో పాటున్న అంబతో అన్నాడు, ఏషా భగవతీ దేవి సర్వేషాం కారణం హినః మహావిద్యా మహామాయా పూర్ణా ప్రకృతిరవ్యయా. ఈవిడ మాకందరికీ కారణభూతురాలైన మహాదేవి, మహావిద్య, మహామాయ, పూర్ణ, ప్రకృతి, అవ్యయ అంటే నాశనం లేనిది, తరగనిది, మార్పు లేనిది, యోగగమ్య, అల్పబుద్ధులకు దుర్జ్ఞేయ, ఇచ్ఛారూపిణి, నిత్యానిత్య స్వరూపిణి, అల్పభాగ్యులకు దురారాధ్య, దేవి, విశ్వేశ్వరి, శివ, వేదగర్భ, విశాలాక్షి, ఆది మహేశ్వరి. ప్రళయకాలంలో సకల విశ్వాన్ని ఉపసంహరించింది ఈమె ఒక్కతే. ఒంటరిగా క్రీడిస్తుంది. సర్వజీవకోటి చిహ్నాలను తన శరీరంలో విలీనం చేసుకుంటుంది. తానే క్రీడిస్తుంది. ఏషా సంహృత్య సకలం విశ్వం క్రీడతి సంక్షయే లింగాని సర్వజీవానాం స్వశరీరే నివేశ్య చ. సర్వబీజమయి, ఇరువైపులా కోటానుకోట్ల విభూతులు విరాజిల్లుతున్నాయి.
సఖీ బృంద రూపంలో పరిచర్యలు చేస్తున్నాయి. బ్రహ్మ, శంకర, దర్శించండి, మనం ధన్యులం, మనం కృతకృత్యులం, సాక్షాత్తు దర్శించగలుగుతున్నాం. వేల సంవత్సరాలుగా మనం చేస్తున్న తపస్సులకు ఫలం ఇది. లేకపోతే మనకు ఈ దేవీ దివ్యదర్శనం ఎలా సమకూరుతుంది? అసంభవం. మహాదాతలకు, మహాతపస్సులకు, మహాయోగులకు, మహావిరక్తులకే తప్ప సంసారానురక్తులకు దేవీ దర్శనం లభించదు. ఈవిడ మూల ప్రకృతి, సదా పురుష సంగత. పరమాత్మకు బ్రహ్మాండం చూపిస్తుంది. బ్రహ్మాండము, దేవతలు సమస్తము దృశ్యమైతే ఈవిడ ద్రష్ట. నేనుగాని, లక్ష్మిగాని, దేవతలు గాని, దేవతా వనితలు గాని ఈమెలో లక్ష్యాంశానికి కూడా సాటిరాము. విరించి ఆ వేళ ప్రళయ సముద్రంలో నన్ను పసివాణ్ణి చేసి ఉయ్యాలలూపిన మహాదేవి ఈమెయే. వటపత్రంలో శయనించి కాలి బొటనవేలిని చీకుతూ బాల్యక్రీడలతో వినోదిస్తున్న నాకు జోలలు పాడి ఉయ్యాలలూపిన ఆదిపరాశక్తి నిశ్చయంగా ఈవిడే. దర్శనంతో జ్ఞానం కలిగింది. పూర్వానుభవంతో గుర్తు వచ్చింది, మన కన్నతల్లి ఈమెయే. శయానం వటపత్రే చ పర్యంకే సుస్థిరే దృఢే పదాంగుష్ఠం కరే కృత్వా నివేశ్య ముఖ పంకజే లేలిహంతం చ క్రీడంతమనేకైర్బాలచేష్టితైః రమమాణం కోమలాంగం వటపత్రపుటే స్థితం గాయంతి దోలయంతి చ బాలభావాన్మయి స్థితే సేయం సువిశ్చయం జ్ఞానం జాతం మే దర్శనాదిహ కామం నో జననీ శైషా శృణుతం ప్రవదామ్యహం అనుభూతే మయా పూర్వం ప్రత్యభిజ్ఞా సముత్థిదా. నారద, మా అందరిలో విష్ణుమూర్తి ముందుగా జగన్మాతను గుర్తుపట్టాడు. నిర్భయంగా సన్నిధికి వెడదాం, సాష్టాంగ పడదాం, పదాల చెంత నిలిచి స్తుతిద్దాం. పరిచారికలు కనుక మనల్ని లోపలికి వెళ్ళనివ్వకపోతే గుమ్మంలోనే నిలబడి స్తుతిద్దాం. నడవండి అన్నాడు. సరేనన్నాం. సంబరపడ్డాం. విమానం దిగి త్వరగా ద్వారం చేరుకున్నాం. జంకుతూ నిలబడ్డాం. మహాదేవి చూసింది, చిరునవ్వు విసిరింది. మేము ముగ్గురము స్త్రీలుగా మారిపోయాం. దివ్య సుందర రూపాలతో దివ్యాభరణ భూషితులమైపోయాం. ఆశ్చర్యపడుతూనే సన్నిధికి చేరుకున్నాం. పాదాల చెంత నిలిచాం. ప్రేమ నిండిన చూపులను మాపై ప్రసరింపజేసింది. వినయంగా భక్తి ప్రపత్తులతో నమస్కరించాం. ఒకరినొకరు వింతగా చూసుకుంటూ నిలబడ్డాం. నానారత్న విభూషితమై కోటి సూర్య ప్రతీకాశమైన దేవీ పాదపీఠాన్ని తదేక దీక్షగా తిలకిస్తున్నాం. అమ్మవారిని పరివేష్టించి ఉన్న సఖీజనంలో కొందరు రక్తాంబరధారిణులు, మరికొందరివి నీలాంబరాలు, ఇంకొందరివి పీతాంబరాలు. అందరూ సౌందర్య రాశులే. వారి వస్త్రాలు, విభూషణాలు, కట్టు, బొట్టు అంతా విచిత్రంగా ఉంది, వినూత్నంగా ఉంది. కొందరు పాడుతున్నారు, కొందరు ఆడుతున్నారు, కొందరు నాదస్వరం ఊదుతున్నారు, మరికొందరు వీణలు పలికిస్తున్నారు, గాన మాధుర్యంలో పరవశిస్తున్నారు. నారద, అక్కడ ఒక అత్యద్భుతం కనిపించింది. చెబుతున్నా, మనసు పెట్టి ఆలకించు. దేవీ పాదపీఠం తిలకిస్తూ నిలబడ్డాం కదా. మా చూపులు దేవీ పాదపద్మాలపైకి ప్రసరించాయి. బొటన వేలి గోరు ఒక అద్దంలా తళతళలాడింది. చూద్దుం కదా, స్థావర జంగమాత్మకమైన బ్రహ్మాండమంతా ఆ నఖ దర్పణంలో కనిపించింది. నఖదర్పణ మధ్యే వైదేవ్యాశ్చరణ పంకజే బ్రహ్మాండమఖిలం సర్వం తత్ర స్థావర జంగమం. అమ్మవారి కాలి బొటనవేలి గోరిలో అంతా బ్రహ్మాండమంతా కనిపించిందటండి త్రిమూర్తులకి. మేము అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులు, నదులు, సముద్రాలు, పర్వతాలు, గంధర్వులు, అప్సరసలు, విశ్వావసు చిత్రకేతు, శ్వేతకేతు, చిత్రాంగదులు, నారద తుంబురులు, హాహా హూహూవు, అశ్విని దేవతలు, అష్టవసువులు, సిద్ధులు, సాధ్యులు, పితృదేవతలు, నాగ కిన్నెర కింపురుష యక్ష రాక్షసులు, ఆదిశేషుడు, వైకుంఠ కైలాస బ్రహ్మలోకాలు ఒకటేమిటి, సమస్తము ఆ కాలిగోటిలో ప్రత్యక్షమైంది.
నా పుట్టిల్లు పద్మము, దానిలో నేను, శేషశాయి, మధుకైటభులు అందరూ కనిపించారు. ముగ్గురం ఆశ్చర్యపోయాం. ఏమిటి ఈ వింత అనుకున్నాం. విశ్వమాతగా విశ్వసించాం. అలా చూస్తుండగానే 100 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ సుధామయ ద్వీపంలో దేవతాంగనలందరూ మమ్మల్ని తమ ఇష్టసఖులుగా పరిగణించారు. మా రూపం, మా సౌందర్యం మాకే విమోహకంగా కనిపించింది. సంబరపడ్డాం. అందమైన భావనలు మా మనస్సులలో చిగురించాయి. యువతీ రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఒక రోజున అమ్మవారిని అద్భుతంగా స్తుతించాడు. త్రిమూర్తి కృత దేవీ స్తుతి. నమో దేవ్యై ప్రకృత్యై చ విధాత్రై సతతం నమః. కళ్యాణ్యై కామదాయై చ వృద్ధ్యై సిద్ధ్యై నమో నమః. దేవికి నమస్కారం, ప్రకృతికి నమస్కారం, విధాత్రికి నమస్కారం, కళ్యాణికి నమస్కారం, కామదకు నమస్కారం, వృద్ధికి నమస్కారం, సిద్ధికి నమస్కారం, సచ్చిదానంద రూపిణికి, సంసారారణికి నమస్కారం, పంచకృత్య విధాత్రికి, భువనేశికి వందనం, సర్వాధిష్టాన రూపకు, కూటస్థకు వందనం, అర్ధమాత్రార్ధభూతకు, హృల్లేఖకు వందనం. అమ్మా, అఖిలము నీలోనే సన్నివిష్టమై ఉందని, నీ నుంచే సంభవము లయము జరుగుతున్నాయని తెలుసుకున్నాను. శక్తిమంతురాలవని, నీ ప్రభావం అనంతమని, నువ్వు సకల లోకమైవని ఇప్పుడే గ్రహించాను. అఖిలాన్ని విస్తరింపజేసి సదసద్వివేకాన్ని కలిగించి తగిన సమయంలో అవికల స్థితిని పురుషుడికి సందర్శింపజేస్తున్నావు. మమ్మల్ని వినోదింపజేయడం కోసం 23 తత్వాలతో ఇంద్రజాలంలా ప్రకాశిస్తున్నావు. నువ్వు లేకపోతే ఏ వస్తువైనా నిర్జీవమే. అన్ని వస్తువులలోనూ వ్యాపించి నువ్వు ఉన్నావు. నీ అంశ లేనివాడు అంటే శక్తి లేనివాడు, సర్వాత్మన అశక్తుడు. నీ ప్రభావాలతో విశ్వాన్ని సంతృప్తిపరుస్తున్నావు. నీ తేజస్సులతో విశ్వాన్ని ప్రకటిస్తున్నావు. దేవి, కల్పాంతంలో నీ వైభవాన్ని, నీ చరితను ఎరగనివాడు ఎవ్వడూ లేడు. మధుకైటభుల నుంచి మమ్మల్ని కాపాడిన జనని, నీ దర్శనం వల్ల ఆనందానుభవంలో పరకోటికి చేరుకున్నాం. నీ ప్రభావం సృష్టించిన భువనాలు ఎన్ని ఉన్నాయో ఎవరికి తెలుసు? నీ చరిత్ర ఊహలకు కూడా అందదు. నేనే కాదు, ఈ చతుర్ముఖుడు, ఈ శంకరుడు కూడా తెలుసుకోలేరు, ఊహించలేరు. ఇక ఇతరుల మాట చెప్పాలా? హే మహామాయే, ఈ భువనంలో మరో 3 త్రిమూర్తులున్నట్లు ఇప్పుడే చూశాం. తక్కిన భువనాలు ఎన్ని ఉన్నాయో, త్రిమూర్తులు ఎందరున్నారో ఎవరికి తెలుసు? నీ ప్రభావం అమేయం, అచింత్యం. నీ పాదాలకు సాష్టాంగపడి నమస్కరించి మరీ యాచిస్తున్నాను. ఈ నీ దివ్య రూపం నా హృదయంలో, ఈ నీ దివ్యనామం నా నాలుకపై నిరంతరం ఉండాలి, శాశ్వతంగా ఉండాలి. నీ పాద పద్మాలను నిత్యం సందర్శించే భాగ్యం అనుగ్రహించు. యాచేంబతేంగ్రి కమలం ప్రణీపత్య కామం చిత్తే సదా వసతు రూపమిదం తవైతత్ నామాపి వక్తృకుహరే సతతం తనైవ సందర్శనం తవ పదాంబుజయ్యో సదైవ. వీడు నా భృత్యుడు అని నువ్వు నన్ను భావించు. నువ్వు నా అధికారినివి. మన మధ్యనున్నది తల్లి బిడ్డల అనుబంధం. ఇది ఇలాగే కలకాలం కొనసాగేట్టు చూడు తల్లి. భృత్యోయమస్తి సతతం మయి భావనీయం త్వాం స్వామినీతి మనసా నను చింతయామి. ఏషా వయోరరవిరత కిల దేవి భూయాత్ వ్యాప్తి సదైవ జననీ సుతయోరివార్యే. ఈ సృష్టిలో నీకు తెలియనిది లేదు. సర్వజ్ఞతకు నువ్వు చివరి సరిహద్దువి. అలాంటి నీకు పామరుణ్ణి నేనేమి నివేదించుకోగలను? నీ ఇంగితాన్ని బట్టి నాకు ఏది యుక్తమో అది ప్రసాదించు. సృష్టి, స్థితి, లయకారకులు అని మా ముగ్గురికి లోకంలో ప్రసిద్ధి. కానీ సత్యమేమిటంటే నీ ఇచ్చ వల్ల మేము ఆ విధులు నిర్వర్తించగలుగుతున్నాం. అంత మాత్రమే. త్వం వేత్సి సర్వమఖిలం భువన ప్రపంచం సర్వజ్ఞతా పరిసమాప్తి నితాంత భూమి కిం పామరేణ జగదంబ నివేదనీయం యద్యుక్తమాచర భవానీ తవేంగితం స్యాత్. కనిపించే ఈ జగత్తునంతటినీ భూమి మోస్తోందనడం అబద్ధం.
నిజానికి ఆధారశక్తివి నువ్వే. సూర్యుడు వెలిగేది కూడా నీ ప్రభతోనే. నువ్వు విరజవు. నీ ప్రభావంతో జన్మించాం కనుక మేము నిత్యులం కాదు. ఇక దేవేంద్రాదుల మాట చెప్పాలా? నువ్వు మాత్రమే నిత్యవు, సనాతనవు, పురాణ ప్రకృతివి. ఇంతకాలము నేనే ప్రభుః, అనాదిః, అనీహః, ఈశః, విశ్వాత్మకః అనుకుంటున్నాను. ఇప్పుడు నీ సన్నిధిలో ఈ మహాపురుషుణ్ణి చూశాక కనువిప్పు కలిగింది. తామసిక ప్రవృత్తి వదిలింది. నువ్వు బుద్ధిమంతులకు బుద్ధివి, శక్తిమంతులకు శక్తివి, కీర్తిమంతులకు కీర్తివి, కాంతిమంతులకు కాంతివి. నువ్వు గాయత్రివి, ప్రథమ వేద కళవు, స్వాహ స్వధ భగవతీ శబ్దవాచ్యవు, సగుణవు, అర్ధమాత్రవు. ఈ ప్రపంచాన్ని అంతటినీ మోక్షం కోసమే సృష్టించావు. సముద్రానికి తరంగాల్లాగా ఇవన్నీ నీకు అంశలు. నీలోనే పుడతాయి, నీలోనే భాసిస్తాయి, నీలోనే లీనమవుతాయి. ఈ రహస్యాన్ని జీవుడు తెలుసుకున్నప్పుడు మాయనంతటినీ నీవే ఉపసంహరిస్తావు. ప్రదర్శన ముగియగానే నటుడు తన ఆహార్యాన్ని తొలగించుకోడా మరి? ఓ మహాదేవి, నువ్వే రక్షకురాలివి. ఈ మోహ జలధి నుంచి నన్ను ఉద్ధరించు. రాగాది భావాలను తొలగించి దుఃఖాలు ఉపశమింపజేసి సత్య ప్రకాశనం కలిగించు. ఓ మహావిద్య, ఓ దేవి, ఓ శివ, ఓ సర్వార్థప్రద, నీ పాదాలకు నమస్కరిస్తున్నాను. జ్ఞాన ప్రకాశాన్ని ప్రసాదించు. ఇలా విష్ణుమూర్తి అమ్మవారిని స్తుతించాడు. ఇంకా శివుడు బ్రహ్మ స్తుతి రేపు విందాం. ఓం శ్రీమాత్రే నమః.